నెల్లూరు ఏసీ స్టేడియం స్విమ్మింగ్ పూల్లో విషాదం చోటు చేసుకుంది. ఈత కొలనుకు వచ్చిన మనస్వి అనే బాలిక ఈత నేర్చుకుంటూ మృత్యువాత పడింది. స్విమ్మింగ్ కోసం ఈత కొలంలోకి దిగిన తొలి రోజే బాలిక మృత్యువాత పడడంతో విషాదం నెలకొంది. స్విమ్మింగ్ కోసం రుసుము చెల్లించి ఈత కొలంలోకి దించి స్విమ్మింగ్ కోచ్లకు నిర్లక్ష్యంగా నిర్వహణ లోపం వల్ల తమ బిడ్డ మరణించిందని బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. ఈత కొలంలో దిగిన కొత్త వారిని నిరంతరం పరిశీలిస్తూ వారికి ఈత నేర్పించాల్సిన ట్రైనర్స్ సరిగ్గా చూడకపోవడం వల్లే ఇదంతా జరుగుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ పలుమార్లు ఇలా పిల్లల నిండు జీవితాలు ఈత కొలంలో నీటిలో కలిసిపోయానని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాలిక మృతిపై ఆమె తల్లిదండ్రులు దుర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మాకు 6:15కి కాల్ చేశారు. వాళ్ళు ఫోన్ చేసి పాపకి బాగాలేదని చెప్పారు. బాగాలేదని చెప్పి మళ్ళీ మేము సరే అని చెప్పి స్టేడియంకి వెళ్తే లేదు పాప ఇక్కడ లేదు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయామని చెప్పారు. హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడికి అడిగితే పాప అప్పటికే లేదు, హార్ట్ బీట్ లేదు, ఏమీ లేదని చెప్పారు. హాస్పిటల్ తీసుకొచ్చేసరికి లేదంట. పాపకి రైట్ నోస్ సైడ్ అండి అటు బ్లడ్ వస్తుంది, కాటన్ పెట్టారు. ఈ సైడ్ ఒకటే ఎందుకు పెట్టారు? ఏం జరిగింది అసలు పాపకి? వాళ్ళేమో చెప్పడం ఫిట్స్ వచ్చిందని చెప్పి మా పాపకి ఏ హెల్త్ ఇష్యూస్ లేవండి. ఇన్నాళ్ళలో 10 ఇయర్స్ 9 కంప్లీట్ అయ్యి 10 వచ్చాయి. తనకి ఎప్పటిదాకా ఎప్పుడు ఫిట్స్ కానీ అలాంటి కానీ ఏ హెల్త్ ఇష్యూస్ లేవు అసలు. కోచ్ చెప్తున్నారండి. ఇప్పుడు కూడా అసలు వాటర్ వస్తానే ఉన్నాయండి. అవునండి, ఎందుకు మీరు పేరెంట్స్ ఉంటే కనుక పిల్లలు నేర్చుకోరండి, మీరు బయటకు వెళ్ళిపోండి, చాలా ఇదిగా నేర్చుకుంటారని చెప్పారు. నేను వెడ్నెస్డే సూటు ఇవన్నీ తీసుకునేటప్పుడు కూడా అడిగాను. నేను వాళ్ళని ట్యూబ్ పెడతారు కదా, స్టమక్కి రింగ్ పెడతారు కదా, నేను ఆ రింగ్ కూడా అడిగా. లేదండి పాప హైట్ ఉంది, ఆ పాప హైట్కి రింగ్ అవసరం లేదని కూడా చెప్పారు. డెప్త్ కూడా ఎక్కువ లేదని చెప్పారు, కానీ అది డెప్త్ చాలా ఉందంట. 4 feet నుంచి 7 feet వరకు డెప్త్ ఉంది. ఇది ఎవరి నిర్లక్ష్యం అండి? కోచ్ వాళ్ళేనండి. 40 మెంబర్స్ ఉన్నారంట ఆ టైంలో. సుబ్బారెడ్డి స్టేడియం స్విమ్మింగ్ సెంటర్ అనమాట. దానికి సంబంధించి ఒక 40 మెంబర్స్కి ఒక కోచ్ ఎలా సరిపోతారు? తను ఆ రోజే ఫస్ట్ డే కదా, ఫస్ట్ డే ఎంత కేర్ తీసుకోవాలి? తను ఎంత దూరం వెళ్ళిపోయింది? తనకి ముక్కులో నుంచి అసలు బ్లడ్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు కూడా వాటర్ ఎందుకు వస్తున్నాయి మీకు తెలియదా? అవన్నీ కాదు, మేము నిన్న 9 నుంచి ఫోన్ చేస్తున్నాం. వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అసలు? ఫస్ట్ అది చెప్పమనండి. తీసుకొచ్చేటప్పటికి 10:30 అయింది. 4 hours అయినా కానీ అప్పటికి పాప నోట్లో నుంచి ముక్కులో నుంచి కూడా వాటర్ వస్తూనే ఉంది. ఒక సైడు ముక్కులో నుంచి బ్లడ్ కూడా వస్తుంది. వాళ్ళు అసలు ఫస్ట్ జాయిన్ చేసినప్పుడు 3 కోచ్లు ఉంటారు, ట్రైనీస్ 3 ఉంటారు, పైనుంచి ఒకళ్ళు చూసుకుంటారు, లోపల ఇంకో 3 ఉంటారు అని కూడా చెప్పారు. కానీ అక్కడ ఉన్నది ఒకే ఒక కోచ్. జాయిన్ చేసిన ఫస్ట్ రోజే అసలు వాళ్ళు ఏమి ఎంత నిర్లక్ష్యం అంటే అసలు ఫస్ట్ రోజు జాయిన్ చేసిన వాళ్ళని అసలు ఏమీ రాని వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి? వాళ్ళు అసలు ఏమీ పట్టించుకోలేదు. వితిన్ 10 minutesలో మేము 6:05కి లోపలికి పంపించాము. 6:25కి వాళ్ళు ఫోన్ చేశారు. అది కూడా మాది నెంబర్ వాళ్ళ దగ్గర అడ్మిషన్ ఫామ్లో ఉంది. వాళ్ళు CPR చేసామని కూడా చెప్తున్నారు. కానీ అక్కడ వాళ్ళు వితిన్ 10 minutesలోనే జరిగిపోయింది. మాకు ఫోన్ చేసిన 20 minutesలో చేశారు. హాస్పిటల్ మాకు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పారు ఇలా ఫిట్స్ వచ్చినాయి, ఇక్కడికి రండి అని చెప్పారు. మేము స్టేడియం దగ్గరికి రమ్మన్నారు. వాళ్ళు ఫోన్ చేసిన 2వ నిమిషానికి మేము స్టేడియంలో అక్కడ ఉన్నాం, స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నాం. స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తే అప్పటికే పిల్లలందరినీ, లోపల ఉన్న పిల్లలందరినీ కూడా బయటికి పంపించేశారు. బయటికి పంపించేసి ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్లారు, కిమ్స్ హాస్పిటల్కి, మీరు అక్కడికి వెళ్ళండి అని అన్నారు. మేము హాస్పిటల్కి వచ్చాం. వెంటనే హాస్పిటల్కి వచ్చేటప్పటికి చెప్పినట్టు ఫిట్స్ రావటం అటువంటిది ఇప్పుడు దాకా 9 years మా పాపకి లాస్ట్ మంత్. వితిన్ 10 minutes వాళ్ళు అసలు ఏమీ పట్టించుకోకుండా కోచ్ కానీ వాళ్ళు కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఏమీ పట్టించుకోలేదు.